రంగాపురం అనే గ్రామంలో మాధవయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు 5 ఎకరాల పొలం ఉండేది. అడిగిన వారికి దానధర్మాలు చేసేవాడు. పనులన్నీ నౌకర్ల మీద వదిలేసి ఏ పనీ లేకుండా సోమరితనంగా ఉండేవాడు. కొన్ని రోజులకు అతని పొలంలో రాబడి తగ్గిపోయింది. పశువుల మీద వచ్చే ఆదాయం తగ్గిపోయింది. కాని ఖర్చులు తగ్గడంగడం లేదు. ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఎన్ని విధాలుగా ఆలోచించినా ఎక్కడ లోపం జరుగుతుందో అర్థంకాక చాలా విచారంగా ఉండేవాడు. ఒకరోజు అతని దూరపు బంధువు రామయ్య అతన్నిని చూడటానికి వచ్చాడు. అంతకు ముందు వచ్చినప్పుడు ఉన్న రీవి ఇప్పుడు కనిపించలేదు. ఏమైంది అని అడిగాడు. దానికి మాధవయ్య, పొలంలో రాబడి తగ్గిపోయింది. పాల వ్యాపారం కూడా తగ్గిపోయింది. ఇంకా ఖర్చులు ఏమాత్రం తగ్గటం లేదు అని చెప్పాడు. దానికి రామయ్య, సరే అయితే నేను చెప్పిన పనిచేయి, నీకున్న అన్ని సమస్యలు తీరిపోతాయి అన్నాడు. ఏమిటి అన్నాడు మాధవయ్య. ఊరి చివర ఉన్న చింతచెట్టుమీద రోజూ ఉదయాన్నే 2 తెల్ల పావురాలు వచ్చి వాలతాయి. వాటిని చూసిన వారికి కష్టాలు అనేవి ఉండవు. అందుకని నీవు వాటిని చూస్తే నీకున్న అన్ని సమస్యలు తీరిపోతాయి అన్నాడు. అయితే సరే. ఒకరోజు ఉదయాన్నే లేచి పావురాల్ని చూడటానికి బయల్దేరాడు. బయటికి వస్తుంటే పాలు తీసే నౌకరు కొన్ని పాలను విడిగా తీసి దాచుకుంటున్నాడు. ఆ విషయాన్ని గమనించాడు మాధవయ్య. నౌకరు కంగారుగా ఆ పాలను తెచ్చి మిగిలిన పాలలో కలిపేశాడు. ఆ రోజు చెట్టు దగ్గరికి వెళ్ళినా పావురాలు కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం తన పొలం మీదుగా వెళ్తున్న మాధవయ్యకు తన పొలంలో పనిచేసే నౌకరు ధాన్యము బస్తాలను బండిలోకి ఎక్కిస్తూ కనిపించాడు. ఆ రోజు మాధవయ్యను చూడగానే కంగారుగా వాటిమి తీసి పొలంలో పెట్టాడు. ఆ రోజు కూడా పావురాలు కనిపించలేదు. 3వ రోజు బయల్దేరి చెట్టు దగ్గరికి వెళ్ళినా పావురాలు కనిపించకపోయేసరికి ఏమీ తోచక పొలం వైపు వెళ్ళాడు. బారెడు పొద్దు ఎక్కినా ఇంకా పనివాళ్లు రాకపోయేసరికి అక్కడ ఉన్న చెట్టు దగ్గర కూర్చున్నాడు. 1 గంట తరువాత పనివాళ్లు అందరూ అక్కడికి వచ్చి ఆయన్ని చూసి కంగారుగా, ఇంక ఎప్పుడూ ఆలస్యంగా రాముదొరా అని పనిచేసుకుంటూ ఉన్నారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్న మాధవయ్యకు ఒక విషయం బాగా అర్థమైంది. నేను అన్నీ పనులు పనివాళ్లకప్పచెప్పబట్టే వాళ్ళు వారి ఇష్టం వచ్చినట్లు చేయసాగారు. అదే నేను అన్నింటినీ పట్టించుకుంటే బావుండేది అనిపించింది. ఇకపై పనివాళ్లతో రోజూ ఉదయాన్నే రాకపోతే మీకిక్కడ పని ఉండదు అని గట్టిగా చెప్పి బయల్దేరాడు. అలా రోజూ ఉదయం వెళ్తూ పశువుల్ను పొలాన్ని చూస్తూ వెళ్తుండటం వల్ల నౌకర్లు పొరపాటు చేయకుండా ఉన్నారు. ఆ విధంగా కొన్ని రోజులకు తన వైభవమంతా తిరిగివచ్చింది. ఇలా ఉండగా పండక్కి వచ్చిన రామయ్యకు మాధవయ్య ఆనందంగా ఉండటం చూసి, ఏమిటి, నీకు పావురాలు కనిపించాయా అన్నాడు. పావురాలను అడ్డం పెట్టుకుని నాకు కనువిప్పు నీవు కలిగించావు కదా అన్నాడు. దానికాయన, అవును, నీలో ఉన్న సోమరితనం పోగొట్టటానికి నేను చిన్న అబద్ధమాడాను అన్నాడు. నీవాడిన అబద్ధం వల్ల నా తప్పేమిటో నాకు తెలిసివచ్చింది. ఎంతమంది పనివాళ్లు ఉన్నా యజమాని దగ్గర లేకపోతే ఎవరికి వారికి తోచినట్లుగా చేస్తారు. ఈ విషయం నాకర్థమైంది అన్నాడు మాధవయ్య. ఆ రోజునుంచి అన్ని పనులను దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ అందరికీ దానధర్మాలు చేస్తూ ఆనందంగా జీవించాడు.